బ్యాక్ న్యూస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వయసు పెరిగే కొద్దీ చాదస్తం పెరిగిపోతోందని విమర్శించారు వైసీపీ నేత రోజా. నగరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రోజా అర్హులకు పింఛన్ రాకుండా స్థానిక తెలుగుదేశం నేతలు అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రజలు కట్టే పనులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్న వాస్తవాన్ని చంద్రబాబు ప్రభుత్వం మర్చిపోతోందని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు తన తండ్రి ఖర్జూరపు నాయుడు ఆస్తితో ఇక్కడ ప్రజలకి రేషన్ ఇవ్వట్లేదు, పెన్షన్ ఇవ్వట్లేదు, రోడ్డు వేయట్లేదు. తన మామ ఎన్టీ రామారావు గారి ఆస్తితో వేయట్లేదు. తాను తన కొడుకు అడ్డదిడ్డంగా సంపాదిస్తున్న డబ్బుతో ఈ రాష్ట్రానికి రోడ్లు వేయట్లేదు, పెన్షన్లు ఇవ్వట్లేదు. ఈ రోజు ప్రజలు కట్టిన ట్యాక్సులతో ఆ డబ్బులు మీరు వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి కూడా జన్మభూమి కమిటీలు పెట్టి అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెడుతున్నారు, రేషన్ కార్డులను తీసేసి వాళ్ళ కుటుంబాలని ఎలా ఇబ్బంది పెడుతున్నారో అందరికీ తెలిసిన విషయం. అలాంటిది మీరు మాకు ఓటేయకపోతే మీకు ఏది ఇవ్వము, మీరు ఏది తీసుకోకూడదు అంటున్నారే. మరి 10 ఏళ్లు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు గాని ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు వేసిన రోడ్ల మీద ఏ విధంగా నడిచారు, వారిచ్చిన సబ్సిడీ గ్యాస్ ని ఏ విధంగా తీసుకున్నారు, మీ పార్టీ వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పెన్షన్లు గాని రేషన్ గాని ఎలా తీసుకున్నారు? అలాగైతే మరి మీకెందుకు ఓటేశారు? మీరు పాదయాత్ర చేసింది కూడా రాజశేఖర్ రెడ్డి గారు వేసిన రోడ్ల మీదే. మరి అలాంటి రోడ్ల మీద నడిచిన మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని ఎలా మాట్లాడారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను.